రాయ్ నా కొడుకు ఎక్కడ్రా మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో కాదు పశువుని పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని వీడు నిన్నటి దాకా పశువే ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు రేయ్ వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి అది నువ్వే చెయ్యాలి లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా రేయ్ నీకు తెలుసో లేదో నీ తండ్రిని చంపింది నేనే ఏంట్రా మురుగుతూ వస్తున్నారు అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా ట్యాంకర్ తో సహా వచ్చా కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది ఎక్కువ మందిని కాలుస్తుంది నా కొడుకుని బయటకు తీసుకురా ఏంట్రా మాట్లాడు నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు శభాష్ అదిరా ఆకసి ఉండాలిరా ఆకసి ఉండాలి ఈ గొడవ నీకు నాకు మధ్య ఇందులో నీ వాళ్ళు చావద్దు నా వాళ్ళు చావద్దు నేను ఒక్కడనే వస్తా నువ్వు మగాడవైతే ఒక్కడవే రా ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి రారా ఏంట్రా ధైర్యం చాలట్లా నువ్వు మగాడవైతే రారా నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం రారా రా రేయ్ నువ్వు నా తోడంతా ఉన్నావురా తొక్కి చంపేస్తా రా నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది లే లే చంపేవాణ్ణి చంపే చంపే
ఏమే మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం వచ్చు. సోమరాజు ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి 1,00,000 ఇచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు గాని నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా? ఆయన సైన్ చేసిన ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి. ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం నేను దానమిచ్చిన భూమి. ఎంగిలి గూడుతో సమానం. తినకు. రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. मर गया साला. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తుంటారు కదా. ఏడోకు నాన్న, నా బంగారం కదా. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్లారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితో నన్ను చేయిద్దాం. పంతులు గారు, అయ్యా ఇట్రండి. ఇదిగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రాన్నయ్య రా. ఓం అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని. ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విదం సందేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పిత. అన్నయ్య
అన్నయ్య అన్నయ్య ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడి ఎదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన బంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా? అమ్మా, ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దుంటదమ్మా. నన్ను కాపాడడం కోసం నీ కన్న బిడ్డ ఏమిట్రా ఇది? నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకువి కదా. నువ్వు ఆకలితో ఏడిస్తే నా గుండెల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచాన్రా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. పెద్దయ్యా, జరిగింది నువ్వు చెప్పావు, జరగాల్సింది నేను చెప్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. అరే, మా మామగారు కానిస్టేబుల్ అంటరా. కూరగాయలు గట్రా కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు, పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. చూడు, నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని, నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకో అమ్మా, వెళ్ళు. మహాలక్ష్మి వచ్చిందిరా. ఎందుకే అందరికీ నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్, దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో ఒకటితో ఇప్పిద్దాం లేరా, నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడురా వీడు. ఏయ్, ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్లి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్లి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి?
ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తున్నాను కదండి వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి ఈ లెటర్. సూరి అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడు అడ్డొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా? తినే. అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల సారీ పో. థ్యాంక్స్. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేను ఆడి భయపడటం తొక్క. మరి వీళ్ళు 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు నాకు భయం లేదు, అలా మెయింటైన్ చేయి.